ఎపిసోడ్ 2 నిర్గమకాండము బానిసత్వం నుండి విముక్తి వరకు. ప్రియమైన సహోదర సహోదరీలారా, బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 2వ ఎపిసోడ్కు స్వాగతం. మనం గత ఎపిసోడ్లో బైబిల్ యొక్క మొదటి పుస్తకం ఆదికాండము గురించి తెలుసుకున్నాం. సృష్టి ఆరంభం, పాపపు ప్రవేశం మరియు పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల జీవితాలను చూశాం. యాకోబు కుటుంబం యోసేపు ద్వారా ఐగుప్తుకు చేరుకోవడంతో ఆదికాండం ముగిసింది. ఇప్పుడు కొనసాగింపుగా మనందరి ఆధ్యాత్మిక పునాదిని బలపరిచే మరో శక్తివంతమైన పుస్తకం నిర్గమకాండములోకి ప్రవేశిద్దాం. మీరు మా దైవసన్నిధి ప్రేయర్ హౌస్ ఛానల్ని చూస్తున్నట్లయితే మీకు ప్రత్యేక స్వాగతం. నిర్గమకాండము, ఎగ్జోడస్. నిర్గమకాండము అంటే బయలుదేరడం లేదా బయటకు రావడం అని అర్థం. ఈ పుస్తకం ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీలు గొప్ప అద్భుతాల ద్వారా విడుదల పొంది దేవుని ప్రజలుగా మారిన వృత్తాంతాన్ని వివరిస్తుంది. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఆదికాండము మాదిరిగానే ఈ పుస్తకాన్ని కూడా మోషే వ్రాశారని నమ్ముతారు. ఇది బహుశా ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరిన తర్వాత అరణ్య ప్రయాణ కాలంలో వ్రాయబడింది. నేపథ్యం మరియు ముఖ్య ఉద్దేశ్యం. నేపథ్యం: ఐగుప్తులో యోసేపును ఎరుగని కొత్తరాజు పరిపాలనకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులు బానిసలుగా మార్చబడ్డారు. వారి వేదనను దేవుడు చూసి వారిని విడిపించడానికి ప్రణాళిక వేయడమే ఈ పుస్తక నేపథ్యం. ముఖ్య ఉద్దేశ్యం: దేవుడు ఇశ్రాయేలును బానిసత్వం నుండి విడిపించి తన ప్రజలుగా ఎంచుకున్నాడని చూపించడం. దేవుడు తన శక్తిని, విశ్వసనీయతను ఎలా చూపించాడో వివరించడం. సీనాయి పర్వతం వద్ద దేవుడు మోషే ద్వారా తన ధర్మశాస్త్రాన్ని, నిబంధనను ఇవ్వడం. దేవుడు తన ప్రజల మధ్య ఎలా నివసించాలనుకుంటున్నాడో చూపించడానికి ప్రత్యక్షపు గుడారాన్ని, టాబర్నాకల్ నిర్మించడం. అంశాలు: అధ్యాయాల వారీగా లోతైన వివరణ. అధ్యాయాలు 1-2. యోసేపు చనిపోయిన తర్వాత కొత్త ఫరో అధికారంలోకి వచ్చి ఇశ్రాయేలీల సంఖ్య పెరుగుతుండటాన్ని చూసి భయపడతాడు. వారిని బానిసలుగా చేసి మగ శిశువులను నదిలో పడేయమని ఆజ్ఞాపిస్తాడు. ఈ భయంకరమైన పరిస్థితిలో మోషే పుట్టడం, అతని తల్లి తెలివిగా అతడిని నదిలో పెట్టడం మరియు ఫరో కుమార్తె అతడిని పెంచుకోవడం అద్భుతమైన రీతిలో జరుగుతుంది. ఒక బానిసబిడ్డ ఐగుప్తు రాజభవనంలో పెరిగి పెద్దవాడవడం దేవుని గొప్ప ప్రణాళికను సూచిస్తుంది. అధ్యాయాలు 3-4. మోషే ఒక ఐగుప్తీయుడిని చంపి మిద్యాను దేశానికి పారిపోయి గొర్రెల కాపరిగా బ్రతుకుతుంటాడు. అప్పుడు హోరేబు పర్వతం వద్ద ఒక పొద మండుతూ ఉంటుంది, కాని కాలిపోదు. ఆ అద్భుత దృశ్యంలో దేవుడు మోషేను పిలిచి తన ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి అతడిని పంపుతాడు. భయపడి, నేను ఎవరు అని మోషే అడిగినప్పుడు, నేను ఉన్నవాడను అనువాడను నేనే అని దేవుడు తన శక్తివంతమైన నామాన్ని అతడికి తెలియచేస్తాడు. అధ్యాయాలు 5-11. మోషే మరియు అతని సోదరుడు అహరోను ఫరో వద్దకు వెళ్లి దేవుని ఆజ్ఞను ప్రకటిస్తారు. కాని ఫరో మరింత మొండిగా వ్యవహరించి ఇశ్రాయేలీయుల శ్రమలను పెంచుతాడు. దీనితో దేవుడు తన శక్తిని చూపించడానికి ఐగుప్తుపై 10 భయంకరమైన తెగుళ్లను పంపుతాడు. ప్రతి తెగులు ఐగుప్తీయులు ఆరాధించే ఒక దేవతపై దేవుని తీర్పును సూచిస్తుంది. చివరకు ఫరో హృదయం కఠినమైనప్పటికీ దేవుని శక్తి ముందు తలవంచక తప్పలేదు. అధ్యాయాలు 12-13. 10వ చివరి తెగులును దేవుడు పంపుతాడు. ఐగుప్తులోని ప్రతి తొలిచూలు బిడ్డను చంపడం. అయితే ఇశ్రాయేలీయులు గొర్రెపిల్ల రక్తాన్ని తమ ద్వారబంధాలకు పూసుకోవడం ద్వారా మరణదూత నుండి తప్పించుకుంటారు. ఈ సంఘటనను జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు వారికి పస్కా పండుగను ఏర్పాటు చేస్తాడు. ఈ తెగులు తర్వాత ఫరో ఇశ్రాయేలీయులను వెళ్లమని ఆజ్ఞాపించగా వారు హడావిడిగా ఐగుప్తు నుండి బయలుదేరుతారు. అధ్యాయాలు 14-15. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దగ్గర శిబిరం వేసినప్పుడు ఫరో తన మనసు మార్చుకుని వారిని తిరిగి తీసుకురావడానికి తన సైన్యంతో తరుముతాడు. ముందు సముద్రం, వెనుక శత్రువులు. ఇశ్రాయేలీయులు భయపడి అరిచినప్పుడు దేవుడు అద్భుతంగా సముద్రాన్ని రెండుగా చీల్చి పొడినేలపై వారిని నడిపిస్తాడు. వారు దాటిన తరువాత సముద్రం తిరిగి వచ్చి ఫరో సైన్యాన్ని నాశనం చేస్తుంది. ఆ విజయాన్ని బట్టి వారు దేవుణ్ణి స్తుతిస్తూ పాట పాడతారు. అధ్యాయాలు 16-18. అరణ్య ప్రయాణంలో వారికి ఆహారం
నీరు లభించక ప్రజలు సనుగుతారు. అప్పుడు దేవుడు ఆకాశం నుండి మన్నా అనే ఆహారాన్ని పంపిస్తాడు మరియు బండ నుండి నీటిని రప్పిస్తాడు. దీని ద్వారా దేవుడు తన ప్రజల పట్ల ఎంత నమ్మకస్తుడో చూపిస్తాడు. అధ్యాయాలు 19-24. దేవుడు మోషేను సీనాయి పర్వతంపైకి పిలిచి ఇశ్రాయేలీయులందరి సమక్షంలో 10 ఆజ్ఞలను మరియు ఇతర ధర్మశాస్త్ర నియమాలను ఇస్తాడు. పర్వతం మీద ఉరుములు, మెరుపులు, దట్టమైన పొగతో దేవుని మహిమ ఆవరించి ఉంటుంది. ఈ అధ్యాయాలు దేవుడు తన ప్రజలతో ఒక ప్రత్యేకమైన నిబంధనను ఎలా ఏర్పాటు చేశాడో వివరిస్తాయి. అధ్యాయాలు 25-31. దేవుడు ఇశ్రాయేలీయుల మధ్య నివసించడానికి ఒక ప్రత్యక్షపు గుడారాన్ని ఎలా నిర్మించాలో మోషేకు వివరంగా తెలియచేస్తాడు. ఈ గుడారం యొక్క ప్రతి భాగం, దాని నిర్మాణం, పాత్రలు, పూజారులు, దేవుని పవిత్రతను, ఆయనను ఆరాధించే విధానాన్ని వివరిస్తాయి. అధ్యాయాలు 32-34. మోషే పర్వతం మీద ఉన్నప్పుడు ప్రజలు ఆతృతతో అహరోనును బలవంతం చేసి ఒక బంగారు దూడను తయారు చేసుకుని దానిని పూజిస్తారు. ఇది దేవుని ఆజ్ఞలకు తీవ్రమైన ఉల్లంఘన. మోషే ప్రజల కోసం దేవునితో మొరపెట్టుకుంటాడు మరియు చివరికి దేవుడు తన కోపాన్ని వెనక్కి తీసుకుని వారితో తన నిబంధనను పునరుద్ధరిస్తాడు. అధ్యాయాలు 35-40. మోషే దేవుని ఆజ్ఞల ప్రకారం ప్రజల సహాయంతో ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మిస్తాడు. అది పూర్తయిన తరువాత దేవుని మహిమ మేఘం గుడారాన్ని నింపుతుంది. దీనితో దేవుడు నిజంగా తన ప్రజల మధ్య నివసించడానికి వచ్చాడని స్పష్టమవుతుంది. మన జీవితానికి అన్వయమైన వారలారా, నిర్గమకాండం కేవలం ఒక చారిత్రక కథ కాదు. ఇది మన హృదయాలను తాకాల్సిన సత్యం. ఇందులో మన జీవితాల ప్రతిబింబముంది. 1. బానిసత్వం నుండి విడుదల. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో ఐగుప్తు దేశాలు ఉన్నాయి. అవి పాపమనే బరువు, నిరాశ అనే సంకెళ్ళు, భయం అనే అంధకారం లేదా విడిచిపెట్టలేని వ్యసనాలు కావచ్చు. ఫరో అధికారానికి ఇజ్రాయేలీలు లొంగిపోయినట్లు మనం కూడా ఈ శక్తులకు లొంగిపోయి నిస్సహాయంగా బ్రతుకుతున్నాం. కాని నిర్గమకాండం మనకు ఒక అద్భుతమైన నిరీక్షణనిస్తుంది. మన వేదనను, కన్నీళ్లను వినే ఒక దేవుడున్నాడు. ఆయన మిమ్మల్ని నాశనం చేయాలనే వారికి వ్యతిరేకంగా పోరాడి తన గొప్ప శక్తితో మిమ్మల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఎంత లోతైన బానిసత్వంలో ఉన్నా ఆయన మీకు విమోచన మార్గాన్ని చూపుతాడు. 2. మోషే పిలుపు. మోషే తనను తాను ఒక సాధారణ కాపరిగా భావించాడు. నేను ఎవరు? నేను ఎలా ఫరో దగ్గరకు వెళ్లగలను అని ప్రశ్నించాడు. బహుశా ఈరోజు మీరు కూడా అలాగే అనుకుంటున్నారేమో. నాలాంటి వ్యక్తి ద్వారా దేవుడు ఏదైనా గొప్ప కార్యం చేస్తాడా అని మీరు అనుకుంటున్నారేమో. మోషేకు దేవుడిచ్చిన జవాబే మనందరికీ సమాధానం. నేను నీకు తోడయ్యుందును. మీ శక్తి మీ అర్హత కాదు, మీకు తోడుగా ఉండే శక్తివంతమైన దేవుడే ముఖ్యం. ఆయన మిమ్మల్ని పిలిస్తే ఆయన మీకు సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు. 3. ఎర్ర సముద్రం వద్ద విశ్వాసం. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దగ్గరకు చేరుకున్నప్పుడు వారి ముందు సముద్రం, వెనుక ఫరో సైన్యం. తప్పించుకోవడానికి ఏ మార్గమూ లేదు. వారి హృదయాలు భయంతో నిండిపోయాయి. మీ జీవితంలో కూడా అలాంటి నిస్సహాయ పరిస్థితులు ఉన్నాయా? ఒకవైపు పరిష్కరించలేని సమస్య, మరోవైపు మిమ్మల్ని తరుముతున్న నిరాశ, అపరాధభావం ఉన్నాయా? నిర్గమకాండం మనకు ఏం చెబుతుందంటే, మీరు నిస్సహాయంగా ఉన్నారని భావించినప్పుడు కూడా దేవుడు మీకు దారి చూపగలడు. ఎక్కడైతే మానవ ప్రయత్నాలు ముగిసిపోతాయో అక్కడ దేవుని అద్భుతాలు ప్రారంభమవుతాయి. ఎర్ర సముద్రాన్ని చీల్చిన ఆ దేవుడు మీ జీవితంలోని ప్రతి ఎర్ర సముద్రాన్ని కూడా చీల్చగలడు. 4. పస్కా గొర్రెపిల్ల. 10 తెగుళ్లలో చివరిది, అతి భయంకరమైనది. దేవుడు ఒక రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ప్రతి కుటుంబం ఒక గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని ద్వారబంధాలకు పూసుకోవాలి. ఆ రక్తాన్ని చూసి మరణదూత వారి ఇళ్లను దాటి వెళ్ళిపోయింది. ఇది భవిష్యత్తులో జరగబోయే అత్యంత గొప్ప త్యాగానికి ఒక సూచన. పాపము నుండి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు తన రక్తాన్ని బలిగా అర్పించాడు. ఆయన రక్తం ద్వారానే మనం పాపపు మరణం నుండి విడిపించబడ్డాం. ఈ పాఠం మన హృదయాలను కదిలించకుండా ఉండలేదు. ఈరోజు మనం నిర్గమకాండము పుస్తకాన్ని లోతుగా పరిశీలించాం. ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీలను దేవుడు ఎలా శక్తివంతంగా విడిపించాడో, వారికి తన ధర్మశాస్త్రాన్నిచ్చి తన ప్రజలుగా ఎంచుకున్నాడో చూశాం. దేవుని గొప్ప విమోచన శక్తిని మరియు ఆయన విశ్వసనీయతను ఈ పుస్తకం మనకు తెలియచేస్తుంది. ఈ కథను వింటున్న మీలో
ఎవరైనా బానిసత్వంలో నిరాశలో ఉన్నట్లయితే ఆ నిర్గమకాండపు దేవుడు మీతో ఉన్నాడని నమ్మండి. ఆయన మిమ్మల్ని విడుదల చేయడానికి వచ్చాడు. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 3వ పుస్తకం లేవీయ కాండము గురించి తెలుసుకుందాం. ఆరాధన, పవిత్రత మరియు పాపానికి ప్రాయశ్చిత్తం గురించి ఆ పుస్తకం మనకు ఏం నేర్పుతుందో చూద్దాం. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్.